హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ రాగిని. సో ఈరోజు మనం వచ్చేసాం యుఎస్ క్యాపిటల్ బిల్డింగ్ ఇన్ వాషింగ్టన్ DC. సో ఈ టూర్కి కావాల్సిన టికెట్స్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చాలా బెటర్, లేదంటే మనం ఇక్కడికి వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు. సో మెయిన్ థింగ్ పార్కింగ్ కదా డౌన్ టౌన్స్లో. మాకైతే దగ్గరలోనే పార్కింగ్ అయితే దొరికేసింది, కరెక్ట్గా క్యాపిటల్ ఎదురుగుండా స్ట్రీట్లోనే, ఆ డోమ్కి ఎదురుగా ఉన్న స్ట్రీట్లోనే పార్కింగ్ దొరికింది. సో నడవడము అవన్నీ ఈజీగా అనిపించాయి. యూజువల్గా ఇంత దగ్గర దొరకడం అనేది చాలా కష్టము. బట్ పిల్లలు, స్ట్రోలర్స్, వీల్ చైర్స్ ఇవన్నీ ఉన్నవాళ్ళు కొంచెం ఇలా దగ్గరలో కనుక పార్కింగ్ చూసుకుంటే బెటర్. సో ఇది యుఎస్ క్యాపిటల్ విజిటర్ సెంటర్ ఎంట్రెన్స్. సో మేమైతే ఈ స్టెప్స్ యాక్సెస్లో స్టెప్స్ దిగేసి లైన్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. బట్ వీల్ చైర్ యాక్సెసిబిలిటీ అవి కావాలంటే అది ఇంకొక సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది, లేదా అటు పక్క నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు. ఇలా స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి. సో కంఫర్టబుల్ షూస్, కంఫర్టబుల్ డ్రెస్సెస్లో వెళ్తే బెటర్. సో ఇవన్నీ ప్రొహిబిటెడ్ ఐటమ్స్. మెయిన్గా తీసుకెళ్ళకూడదు ఫుడ్, వాటర్, బట్ లోపల వాటర్ ఉన్నాయి. అండ్ ఈ విజిటర్ సెంటర్ దగ్గర వాళ్ళు మనల్ని ఎయిర్పోర్ట్ లైన్లో చెక్కింగ్ చేస్తారు. సో ఇది లోపల ఎంట్రన్స్లో ఎంటర్ అవ్వగానే మనకు కనిపించే హాల్. ఈ హాల్లో మొత్తము విజిటర్స్ అయితే వెళ్ళాలి. ఈ ఎమాన్సిపేషన్ హాల్లోనే మనల్ని గైడ్ చేస్తూ ఉంటారనమాట. ఎటు టికెట్స్ తీసుకోవాలి, ఎటు నుంచి ఎంట్రన్స్ అవ్వాలి అనేదాన్ని మనకి ఈ ఎమాన్సిపేషన్ హాల్లో కనిపించేస్తాము. టికెట్స్ తీసుకున్నాక మన ఫస్ట్ టూర్ మొదలయ్యేది ఒక థియేటర్లో నుంచి అనమాట. సో ఈ థియేటర్ లోపలికి వెళ్తే అసలు ఈ క్యాపిటల్ బిల్డింగ్ హిస్టరీ, యుఎస్ హిస్టరీ, ఎలా స్టేట్స్ ఫామ్ అయ్యింది, ఇక్కడ గవర్నమెంట్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ లోపల థియేటర్లో ఫస్ట్ స్క్రీన్ మీద మనకి ఐడియా కోసము అన్నీ చూపిస్తారనమాట. బట్ అవన్నీ అయితే వీడియో తీయలేము, ఓన్లీ సీటింగ్ వరకే వీడియో తీసాను. సో ఈ టూర్లో వచ్చేసి మనకి 3 మెయిన్ ఏరియాస్ ఇన్ ద క్యాపిటల్ బిల్డింగ్ చూపిస్తారు. సో ఆ 3 ఏరియాస్: ద రొటొండా, నేషనల్ స్టాచ్యూరీ హాల్, ద క్రిప్ట్. సో ఫస్ట్ మనమైతే ద క్రిప్ట్ లోకి ఎంటర్ అయిపోయాం. సో అది ఫస్ట్ ఏరియా కవర్ చేస్తున్నాడు ఈ టూర్ గైడ్. ఈ క్రిప్ట్ అనేది రొటొండా కింద లొకేట్ అయి ఉంటుంది. ఇందులో 40 డోరిక్ కాలమ్స్ అండ్ ద స్టాచ్యూస్ ఆఫ్ ఫిగర్స్ ఫ్రమ్ ఒరిజినల్ 13 కాలనీస్ నుంచి వచ్చిన స్టాచ్యూరీ ఫిగర్స్ ఉంటాయి అన్నమాట. వీటి లైట్స్ డోమ్స్లో కూడా ఉండేవి 13 స్టార్స్, అంటే 13 కాలనీస్. సో ఇప్పుడు ద క్రిప్ట్ నుండి ద రొటొండాకి వెళ్తున్నాము. అక్కడ నుంచి జస్ట్ ఒక రౌండ్ వేసేసుకొని నెక్స్ట్ మనము ద రొటొండాలోకి ఎంటర్ అయిపోతాం అనమాట. ఇది ఫస్ట్. సో గైస్, ఇక్కడైతే వాకింగ్ అయితే చాలానే ఉంటుంది. అంటే మనకైతే ఈజీనే, బట్ పెద్దవాళ్ళు పిల్లలతో అయితే వాకింగ్కి ఫ్రెండ్లీ షూ వేసుకెళ్ళాలి. సో ఫైనలీ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ రొటొండా. ఇదే మనకి బయటికి కనిపిస్తున్న డోమ్. ఆ క్యాపిటల్ బిల్డింగ్ డోమ్లో కింద ఉండే ఈ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. ఇది 2010లో క్యాపిటల్ ముందర నా పిక్చర్. డోమ్కి రిపేర్స్ జరుగుతున్న టైం అది. సో ఈ రొటొండా చుట్టూ టూర్ గైడ్ అయితే అన్ని పెయింటింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అసలు హౌ ఇట్ స్టార్టెడ్, ఆ గవర్నమెంట్ ఏంటి, అమెరికన్ ఆర్ట్ అండ్ హిస్టరీని షోకేస్ చేస్తుంది ఆ ఆర్ట్ వర్క్ అంతాను. ఎన్ని స్టెప్స్లో ఇక్కడ ఇవన్నీ ఫామ్ అయినవి అవన్నీ కూడా మనకి పెయింటింగ్స్ లాగా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. చుట్టుపక్కల అసలు ఆ వార్స్ ఏం జరిగినవి అలా. సో ఇదంతా ఇంకా డోమ్ లోపల ఉన్న ఆర్కిటెక్చర్, ఎలాగా వాళ్ళందరూ ఎలా ఈ ల్యాండ్ని రూల్ చేశారు అలాంటివన్నీ కూడా వాళ్ళు ఆ ఆర్కిటెక్చర్లో చూపిస్తారు మనకి. సో చాలా బాగుంటుంది చూడడానికి. మిడిల్ స్కూల్ కిడ్స్కి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఇది సబ్జెక్ట్స్లో ఉంటుంది కాబట్టి. ఎందుకంటే పెద్ద అయ్యే కొద్దీ మనకి బుక్స్లో, సోషల్ స్టడీస్లో ఎలా హిస్టరీ గురించి వస్తుందో సేమ్ వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి అన్నమాట బుక్స్లో. సో దగ్గర నుండి చూస్తే మోర్ స్కోప్ టు ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్. మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే గో చెక్ ఇట్ అవుట్. యుఎస్ క్యాపిటల్ బిల్డింగ్, వాషింగ్టన్ DC. లోపల టూర్ అయిపోయాక మనకి ఇనఫ్ టైం ఇస్తారు వాళ్ళు పిక్చర్స్ క్లిక్ చేసుకోవడానికి. ఇంట్రెస్ట్ ఉంటే అన్ని స్టాచ్యూస్తో ఫొటోస్ తీసుకుంటూ కూర్చోవచ్చు అక్కడే. క్యాపిటల్ బిల్డింగ్ లోపల వాక్ మాత్రం చాలా డిఫరెంట్ ఫీల్ అండ్
ఒక కొత్త ఎక్స్పీరియన్స్తో పాటు మనం చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ అవుతాము. టూర్కి కొంచెం ముందర వెళ్తే యూ విల్ గెట్ మోర్ టైమ్ టు ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అరౌండ్. ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రం యూ హ్యావ్ టు మేక్ సమ్ టైమ్ సో దట్ అన్నీ చదువుకుంటూ అసలు ఏంటిది అని అర్థం చేసుకునే టైం ఉంటుంది మనకి. ద క్రిప్ట్ రొటాండా అయిపోయినాక మన నెక్స్ట్ స్టాప్ ద స్టాచ్యురీ హాల్. సో ఈ రెండింటిని పాస్ అయ్యి ఆ స్టాచ్యురీ హాల్ ఏంటంటే అన్ని స్టాచ్యూస్ ఉంటాయి. సో లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఇందులో అన్ని స్టేట్స్ నుంచి మళ్ళీ స్టాచ్యూస్ తీసుకొచ్చి పెట్టారు. బట్ ఇది వరకు ఇదే రూమ్లో వాళ్ళు మీటింగ్స్ అనేవి ఈ హాల్లోనే జరిగేవి. మీటింగ్స్కి ఈ హాల్ ఇంకా సరిపోదు, టూ మచ్ నాయిసీ అయిపోతుంది అన్నాక మళ్ళీ అది ఇంకా ఎక్స్టెండ్ చేసి సపరేట్ రూమ్స్ పెట్టుకున్నారట. అప్పటి వరకు కూడా ఇక్కడే డిబేట్ కానీ అన్ని కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఈ రూమ్లోనే జరిగేవని చెప్పారు. మోస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ బిల్డింగ్ అంతా ఈ స్టాచ్యూస్తోనే నిండిపోయి ఉంటుంది. బట్ ఈ హాల్ స్పెషాలిటీ ఏంటంటే చాలా ఇయర్స్ వరకు కూడా ఈ హాల్లో గవర్నమెంట్ వాళ్ళందరూ పార్లమెంట్ మెంబర్స్ కానివ్వండి అలా వాళ్ళందరూ కూడా ఈ హాల్లోనే కూర్చొని మీటింగ్స్ జరుపుకునే వాళ్ళంట. త్రీ ఏరియాస్ టూర్ అయిపోగానే కింద ఎగ్జిబిట్ హాల్కి వచ్చేసాము. ఈ ఎగ్జిబిట్ హాల్లో అన్ని మోడల్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఈ క్యాపిటల్ హిల్ ఈ ఏరియా ఇది వరకు ఎలా ఉండేది, ఎన్ని విధాలుగా దీన్ని కన్స్ట్రక్షన్లో పెట్టారు అనేసి ఇలా మోడల్స్ అయితే కింద పెట్టున్నాయి. దాని చుట్టూతో ఎలా డెవలప్ అయ్యింది అనేసి ఇది కూడా ఒక మెయిన్ ఏరియా కింద మనకి టూర్ అయితే చేస్తారు. కన్స్ట్రక్షన్ అప్పుడు ఎవరెవరు హెల్ప్ చేశారు అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపించేస్తూ ఉంటాయి. అండ్ ఈ రొటోండా కానివ్వండి, ఈ రైలింగ్, కన్స్ట్రక్షన్లో యూజ్ చేసిన మెటీరియల్, ఆర్కిటెక్చర్ అవన్నీ ఒక్కొక్క పీస్ ఇక్కడ కారుడి చేసినవన్నీ కూడా ఇలా ఉంచారు. సో దట్ మనం వాటిని న్యాచురల్గా మన హ్యాండ్స్తో ఫీల్ అయ్యి దాని మెటీరియల్, దాన్ని స్కల్ప్చింగ్ చూస్తామనేసి ఇలా ఎగ్జిబిట్ హాల్ లాగా అరేంజ్ చేశారు. మా పెద్దబ్బాయి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్స్ప్లోర్ చేశాడు అన్నీ చదువుతూ. చిన్నప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది అనిపించింది. సో ఇక్కడ కనిపిస్తుంది ఇది రైలింగ్ అనమాట. అవి ఇలా బర్డ్ నెస్ట్స్ లాగా ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి హౌస్ చేంబర్ డోర్ హ్యాండిల్. సో ఇది ఫ్రెండ్స్ మన క్యాపిటల్ టూర్. నెక్స్ట్ టైం ఇంకొక మంచి టూర్తో మీ ముందుకు వచ్చేస్తాను. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ this Capitol building tour in DC. మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. See you all soon. Bye bye.